హాయ్ చిన్నారులు, రండి. మీకు మళ్ళీ ఈరోజు ఇంకో కథ చెప్తాను. అయితే శ్రద్ధగా వినండి. ఒక ఊళ్ళో శరభయ్య, సుబ్బరాజు అని చెప్పి ఇద్దరు స్నేహితులు ఉంటారు. అయితే ఈ శరభయ్య తన ఇంటి వ్యవహారంలో కానీ ఏమన్నా సలహాలు సూచనలు అలాంటివి ఏమైనా కావాలి అంటే ఏమైనా పని చేసేటప్పుడు ఆలోచన కోసమని సుబ్బరాజును సలహాలు అడుగుతూ ఉంటాడు. అయితే అప్పుడు సుబ్బరాజు ఏమనుకుంటాడంటే, సుబ్బరాజు ఏ సలహా కావాలన్నా శరభయ్యని అడగడు, కానీ శరభయ్య మాత్రం సుబ్బరాజుని అడుగుతుంటాడు. అడిగి తెలుసుకొని ఆయన సలహా ప్రకారం పనులు చేస్తుంటాడు. పనులు చేస్తుంటే అప్పుడు సుబ్బరాజుకి ఏమనిపిస్తుందంటే, నేను చాలా గొప్పవాడిని, తెలివైన వాడిని కనుకనే శరభయ్యను సలహాలు అడుగుతున్నాడు అని చెప్పి ఒక గట్టి నిర్ణయం ఆయనకు నమ్మకం అన్నట్టు. అయితే ఒకరోజు ఒక అతను వచ్చి శరభయ్య ఇంటికి తాళం వేసి ఉన్నది, ఆయన ఎక్కడెళ్ళాడో మీకేమో తెలుసా అని చెప్పి సుబ్బరాజుని అడుగుతాడు. అడిగితే సుబ్బరాజు 2 రోజుల వరకు రాడాయన, ఇంతకు ఆయనతో మీకు పని ఏమిడిది అని అడుగుతాడు వచ్చిన వ్యక్తిని. అడిగితే ఆ వచ్చిన వ్యక్తి చెప్తాడు, నేను శరభయ్యకు కొంత బంగారం అమ్ముదామని వచ్చాను అని చెప్పి అనుకుంటాడు అని చెప్తాడు. ఆయనతో సుబ్బరాజుతో చెప్తాడు. చెప్పేసరికి సుబ్బరాజుకు ఒక ఆలోచన వస్తుంది. ఆ బంగారం రేట్ ఎక్కువ ఉంది కదా, ఆ బంగారం ఏదో నేనే కొనేస్తే అయిపోతుంది కదా, శరభయ్యకి ఎందుకు చెప్పడము అని చెప్పి అతను వచ్చిన వ్యక్తిని అడుగుతాడు. అయితే నా బంగారం ఏదో నేనే కొంటాను, కానీ నువ్వు ఆ బంగారము ఎక్కడి నుంచి తెచ్చావు, దొంగిలించావా అని ఒక బెదిరింపు మాట మాట్లాడతాడు సుబ్బరాజు ఆ వచ్చిన వ్యక్తిని. అడిగేసరికి ఆ వచ్చిన అతను ఏమంటాడంటే, ఎలాగూ నా ప్రవర్తన నీకు అర్థమైపోయింది కనుక ఆ బంగారము దొంగిలించిందని మీకు తెలిసిపోయింది కదా, దానికి నేను ఇంకా వేరే చోటుకి ఏమి వెళ్ళను, బంగారం వ్యాపారస్తుల దగ్గరికి వేరే వెళ్ళకుండా ఆ బంగారం ఏదో నీకే అమ్మేస్తాను, నీకు ఎంత తోస్తే అంత నాకు డబ్బులు కొన్ని ఇచ్చి పంపియ్యి అని చెప్పి అడుగుతాడు వచ్చిన వ్యక్తి. అడిగేసరికి సుబ్బరాజు అతన్ని కొసిరి చాలా తక్కువ డబ్బుకు తీసుకుంటాడు ఆ బంగారాన్ని. తీసుకొని ఇక చాలా సంతోషపడతాడు. ఆ వ్యక్తి ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. సుబ్బరాజు చాలా సంతోషపడతాడు. ఇన్నాళ్ళకు నేను ఒక మంచి పని చేశాను, ఇంత ఎక్కువ ధర ఉన్న బంగారం చాలా తక్కువ ధర కొనగలిగాను, నాకు చాలా తెలివి ఉంది అనుకొని సంతోషపడుతుంటాడు లోపల. సంతోషపడి శరభయ్య వచ్చినాక చాలా గొప్పగా చెప్పాలి అతనికి, నేనేదో మంచి పని చేశానని చెప్పి గొప్పగా చెప్పాలని అనుకుంటాడు. అనుకొని చూస్తుంటే తెల్లవారి శరభయ్య వచ్చేస్తాడు. వచ్చేసరికి శరభయ్య దగ్గరికి సుబ్బరాజు వెళ్ళి, నేను ఒక వ్యక్తి దగ్గర బంగారం కొన్నాను, నీకు తెలుసా, నీకేమన్నా బంగారం అవసరం ఉంటే నాకు చెప్పు, నేను నా దగ్గర బంగారం నీకు అమ్ముతాను అని శరభయ్యని అడుగుతాడు. అది ఎందుకోనంటే తనకు ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ ధరకు శరభయ్యకు అమ్మాలనే ఆలోచనతో. అప్పుడు శరభయ్య అంటాడు, మరి బంగారము కొన్నావు సరే కానీ ఎంత ధర కొన్నావు ఏమిటంటే, నేను చాలా తక్కువ ధరకే కొన్నాను బంగారము, నాకు నచ్చిన ధర కొన్నాను అని చెప్తాడు. అట్లాంటప్పుడు మరి ఆ బంగారము మంచిదా కాదా, నువ్వు ఎవరైనా కంసాలు వాడిని తిరిగినా పరీక్షలు చేయించావా అని అడుగుతాడు శరభయ్య. అడిగితే, ఎందుకు పరీక్ష చేయించడం ఎందుకు, ఆ బంగారం చాలా తడతడ మెరుస్తూ ఉంది, చాలా నాణ్యమైన బంగారం అది, అందుకే నేను కొన్నాను అని చెప్తాడు సుబ్బరాజు. అయితే సరే, మరి నాకు అమ్ముతానంటున్నావు కదా, అది నిజమైన బంగారమో లేదో, నువ్వైతే పరీక్ష చేయించుకోలేదు, కానీ నేను మాత్రం పరీక్ష చేయించుకుంటాను ఆ బంగారాన్ని. ఎందుకనంటే అది తడతడ మెరుస్తుందని చెప్తున్నావు, తడతడ మెరిసేదంతా బంగారం కాదనే నీతి వాక్యాన్ని నువ్వు మర్చిపోయి ఆ బంగారాన్ని కొన్నావు, కానీ నేను మాత్రం ఆ బంగారాన్ని పరీక్ష చేసే దుకాణంలో వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్ళి బంగారాన్ని పరీక్ష చేయిస్తాము, ఆ బంగారం మంచిదంటేనే నేను కొంటాను అని చెప్పి శరభయ్య చెప్తాడు సుబ్బరాజుకు. సరే అని చెప్పి ఆ బంగారం పరీక్షించే షాప్కు వెళ్తారు. వెళ్ళి చేయించేసరికి అది ఏమిటిది, అసలు నకిలీ బంగారం, అది అసలు బంగారమే కాదు, ఏదో మీద పూత పూసుకొచ్చి తడతడ మెరిసిలా తీసుకొచ్చి సుబ్బరాజును ఆ వ్యక్తి మోసం చేశాడు. అప్పుడు సుబ్బరాజుకు జ్ఞానోదయం అవుతుంది.
ఎలాంటి వారిని నమ్మాలి, ఎలాంటి వస్తువుని నమ్మాలి అనేది నేను ఆలోచన చేయకుండా ఆ కొత్తగా వచ్చిన వ్యక్తిని నమ్మి ఇలాంటి నకిలీ బంగారం కొన్నాను. నిజంగానే శరభయ్యనే తెలివైన వాడు, నేను తెలివైన వాడిని అనుకునే భ్రమలో ఉండి ఇలాంటి పని చేశాను అని చెప్పి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత అప్పుడు శరభయ్య చెప్తాడు, ఏ పని చేయాలన్నా సరే నాకంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరు, నాకంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి విర్రవీగుతూ సొంత నిర్ణయాలతోటి పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. అయినంత వరకు ఎవరైనా తనకు తెలిసిన వాళ్ళు తెలివైన వారు ఉంటే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళతోటి సంప్రదించిన తర్వాతనే ఏదైనా పని చేయాలి, ఏదైనా వస్తువు కొనాలి. కానీ ఒకటేసారి తొందరపాటు పనులు అన్నీ నాకే తెలుసు అనుకుంటే ఇలాంటి మోసాలు జరుగుతాయి అని చెప్పి శరభయ్య చెప్తారు సుబ్బరాజుకు. అయితే తెలివి తక్కువతనంతో శరభయ్యని అడిగేది ఏమిటిది, శరభయ్య కంటే ఎక్కువ నాకే తెలియదు, శరభయ్యని అన్ని సలహాలు నాదే తీసుకోగా నేను శరభయ్యని అడిగితే తెలియలేని వాడిని అడిగినట్టు అవుతుందనే ఒక బింకంతో సుబ్బరాజు చేసిన పని తనకు మొదటికే మోసం అయ్యింది అన్నట్టు. అంటే ఆ నకిలీ బంగారానికి డబ్బులు ఇచ్చి పంపించినందుకు ఆ ఇచ్చిన డబ్బులు కూడా కొంత డబ్బు అయినా ఈ సుబ్బరాజు నష్టపోయాడు. అందుకనే ఏమిటంటే ఏ పని చేసినా ఎవరు చేసినా పెద్దలతోటి కానీ తెలిసిన వారితోటి కానీ సంప్రదింపులు జరిపి సలహా తీసుకొని ఇది మంచా ఇది చెడా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించి పనులు చేయాలి. అది మంచి పని. తొందరపాటు పనులు పనికిరావు. బాగా ఆలోచించి నిర్ణయించిన తర్వాతనే ఏమన్నా పనులు కానీ వస్తువులు కొనడం కానీ చేయాలనేది దీనిలో నీతి. సరే, నా స్టోరీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా? బాయ్.